జీవాన్నాధ్యమవరుంధే అన్నం బహుకుర్వీత తద్ృతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదః అప్సు జ్యోతి ప్రతిష్ఠితాః సయేదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవాన్నాథో భవతి అని వేదం ఈ అన్నదానాన్ని గురించి అన్నాన్ని గురించి అత్యద్భుతంగా విమర్శించినది. అటువంటి అన్నదానం అనేది నారాయణ సేవ అంటారు. ఆ భగవంతునికి ప్రీతికరమైన ఈ నారాయణ సేవలను ఈ ప్రత్యేకించి అహోబిల క్షేత్రంలో గయాయాం అయుతం భుక్తం ప్రయాగే యుగ వింశతి కాశ్యాం చైవ ద్విలక్ష్యంతు గ్రాసమేకం అహోబిలే అని బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది కనుక కాశీ గయా ఇటువంటి క్షేత్రంలో వందల వేల మందికి అన్నదానం చేసిన ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క పిడికిడి అన్నదానం చేస్తే దానికి సమానం అని చెప్పి నర్సని పిలిచరా అన్నదానం చేస్తే విశేషం అని చెప్పి పురాణం చెప్తుంది కనుక ఈ అహోబిల క్షేత్రంలో ప్రతి సంవత్సరం పారివేట మహోత్సవంలో సర్వాయపల్లి అయిన ఒక గ్రామంలో 4 చోట్లనే కేవలం స్వామివారికి అన్న పులకాపన జరుగుతుంది. ఆ రీతిలో ఈ రోజు సర్వాయపల్లి క్షేత్రంలో అత్యద్భుతంగా ఒక తటాకం ఉన్నది. ఆ తటాకంలో నీరు సేకరించి భగవంతునికి విశేషమైన పంచామృత అభిషేకం భగవంతుని శాంతించేటట్టు భగవంతుడు తృప్తి అయినట్టు ఒక అభిషేకం అనేది నిర్వహిస్తున్నారు. ఆ అభిషేకానికి ఇక్కడే కాకుండా బాలగడ్డ పట్టణం నుంచి కూడా భక్తులు విధానంగా ఆ ద్రవ్యం అన్ని సమర్పించుకున్నారు. ఈ ఒక్క అన్నదాన విశేషంలో స్వర్గీయ శ్రీమాన్ రంగారావు గారు వారి బంధువులు వారి మిత్రులు వారందరి కలిసి ఈ ఒక్క అన్నదానం అనేది విశేషంగా జరుపుతున్నారు కనుక ఈ ఒక్క అన్నదాన కైంకర్యం వర్ధదాం అభివర్ధదాం అని చెప్పి ఆ నరసింహస్వామి వారిని ప్రార్థించి స్వామివారి చరణారవిందంలో ప్రార్థించి సర్వోపియం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా జుష్ట యస్థం భద్రం నమామ్యహం. శ్రీమద్ ఆదివంటుడహోవ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంటుడహోవ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. తెస్తా